బావకళలో ఆనందమే కాదు ఒళ్ళంతా మెరిసిపోతుంది అనుకో. అజయ్ గారిని తీసుకొచ్చారా? వా పెనిమిటి, గుండె బలమే కాదు బుద్ధి బలం కూడా మస్తుగా ఉంది. శబ్బాష్ తమ్మి, ఇంకా నా కంటికి కనిపిస్తున్నావంటే నీ ఆయుష్ చాలా గట్టిదిరా. అవును బావా, నీ చేతిలో అరక్షణంలో చావాల్సినాడు 6 నెలల నుంచి తప్పించి దొరుకుతున్నాడు. కోడిని గోస్తే తిన్నావు, గొర్రెను గోస్తే తిన్నావు, తాగిపిస్తే తాగినావు, నేను చంపమంటే చంపినావు. ఇప్పుడెందుకు నాకు ఇట్లా చేసినావు? నువ్వు తినిపిస్తే తిన్నా, తాగిపిస్తే తాగినా, విశ్వాసంగా పనిచేసే కుక్క లెక్క ఇప్పటికీ చెప్తున్నా నువ్వు చేసిన తప్పన్నా. 6 అంగుళాల నాలుక అదుపులో లేకపోతే 6 అడుగుల శరీరం బాధపడతదిరా. కంట్లో నలుసుని కాల్లో ముల్లుని తీయకుండా ఎవడైనా వదిలేస్తాడ్రా? చావుతో ఆడుకోవద్దంటే విన్నావు కాదు. మనం ఆడుకున్నప్పుడు అది నిద్రపోద్ది, అది ఆడుకున్నప్పుడు మనం నిద్రపోతాం. ఇంకా లేవం. నువ్వు చంపమన్నది చంపించింది మామూలు మనిషిని కాదు, వేలాది మంది పూజించే దేవతని. దేవత? కత్తి పట్టిన వాడికి భయము భక్తి ఉండకూడదురా. ఉంటే భగవంతుడు పైకి పిలుస్తాడు. ఆ రెండు ఉన్న నిన్ను పైకి పంపాల్సిందే. తగలబెట్టండి రా. పెట్టండి. పెట్టండి రా. చేస్తావు, త్వరలో నువ్వు చేస్తావు. వస్తుంది, పంచాక్షరి వస్తుంది. వచ్చి వచ్చి నిన్ను చంపుతుంది. అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు భయం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో. నా చేతుల్లో చచ్చిన పంచాక్షరి నన్ను చంపుతుందా? మళ్ళీ వస్తుందా? రమ్మను, రానే, రమ్మను. హలో, ఎక్కడున్నావే? నేను రావట్లేదే. దస్ ప్రాబ్లం. ఏమైంది? మా పోచమ్మ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఫోటో తీసుకొచ్చి ఇచ్చాను కదా. అవును, వాడు పెద్ద క్రిమినలే. క్రిమినల్లా? ఒక్క ఫోటో వల్ల ఇంత ప్రాబ్లం జరిగిందంటే ఇంకా శ్రీరామ్ దగ్గర ఉన్న నా డైరీతో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. అయితే ఒక పని చేయి, అర్జెంట్ గా నీ డైరీ తెచ్చేసుకో. ముందు తీసుకురావడానికి వెళ్తున్నా. సరే, ఓకే, బాయ్. వాట్ ఎ సర్ప్రైజ్. తిథి నక్షత్రం లేకుండా అతిథి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందే. స్టోరీలోతో నా డైరీ నాకు ఇవ్వు. ఓహ్ సారీ, మీ డైరీ నా దగ్గర ఉండిపోయింది కదా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కాఫీ తాగి డైరీ తీసుకుని వెళ్తారు కానీ రండి. ముందు నా డైరీ నాకు ఇస్తే నేను వెళ్తాను. అరే ఎందుకంత తొందర, రండి ప్లీజ్
రండి కూర్చోండి ప్లీజ్. జస్ట్ 1 minute, ఇప్పుడే వచ్చేస్తాను. హనీ, కాఫీ. ఇడియట్! నువ్వెంత వెదవో ఈ వీడియో క్లిప్పింగ్ చూస్తేనే తెలుస్తుంది. వాట్? నా చుట్టూ తిరుగుతున్న వీడియో తీస్తూ అవి చూసి ఎంజాయ్ చేస్తున్నావంటే నీదింత నీచమైన మెంటాలిటీ అని ఎప్పుడూ అనుకోలేదు. హనీ, మాట్లాడద్దు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నీలాంటి వెదవులు నూరికే వదలకూడదు. హనీ ప్లీజ్. నేను తీసిన వీడియో వల్ల నీ కోపం రావడం సహజం, కానీ అదే వీడియో ఓ పసి ప్రాణాన్ని నిలబెడుతుంది. రా చూడు. నా కూతురు లక్ష్మి. టీవీలో కనిపిస్తున్న నువ్వే తన్ని ఆడిస్తుంది. నీ చూపే తన్ని నిద్రపుచ్చుతుంది. అమ్మా, నా దురదృష్టంలో కూడా నా కూతురు అదృష్టం వల్ల నువ్వు నాకు కనపడ్డావు. నీ చుట్టే తిరుగుతూ నిన్నే ఎందుకు వీడియో తీసాను తెలుసా? అటు చూడు. నా భార్య పంచాక్షరి. అయ్యో అయ్యో, పూలన్నీ మళ్ళీ మాయం. 4-5 రోజుల నుంచి ఇదే తంతు. అసలు ఈ పూల దొంగతనం ఏంటో అర్థమై కావడం లేదు. మీరు ఈ ఊరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలీదు. ఈ పూలన్నీ కోసేది పంచాక్షరి. మీ ఇంట్లోనే కాదు, ఈ ఊర్లో ప్రతి ఇంట్లో పూలు తనే కోస్తుంది. అన్ని పూలు కోసుకుని ఏం చేసుకుంటుందా పంచాక్షరి? ప్రసాదం తీసుకోండి పంతులు గారు. ఏంటి పంతులు గారు, నా మీద అలిగినట్టున్నారు? మరి లేకపోతే ఏమిటమ్మా, నే చేయవలసిన పూజలన్నీ నువ్వే చేసేస్తున్నావు. నేను ఊరంతటికి ప్రసాదం పంచిపెడితే నువ్వు నాకే ప్రసాదం పంచిపెడుతున్నావు. అదా మీ అలక? తప్పైపోయింది. గుంజులు తీసా. సరదాగా అన్నానమ్మా. అయినా పంచాక్షరి తప్పు చేసిందంటే ఈ ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు. ఈ గుడి నీది, ఆ దేవత నీది. ఎప్పుడు ఊరు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అని మొక్కుకుంటావు గాని నీ పెళ్లి త్వరగా కావాలి అని మొక్కుకోవమ్మా. నా కోసం నేనేమి అడగను. నాకేం కావాలో అన్నీ అమ్మకి తెలుసు. వెళ్ళొస్తాను పంతులు గారు. మంచిదమ్మా. రామ్మారా, అమ్మ పంచాక్షరి, నువ్వు ఒకసారి మా ఇంట్లో కాలు పెడితే మా ఇంట్లో మహాలక్ష్మి కొలువైనట్లే.
కష్టపడి కట్టుకున్న ఇల్లు గుడి కన్నా గొప్పది బాబాయ్. లోపలికి రామ్మా. అమ్మా లేట్ అయితే హైదరాబాద్ లో ఫ్లైట్ మిస్ అవుతానే, బయలుదేరుతాను. ఫ్లైట్ మిస్ అవని ఇంకేదైనా కాని పంచాక్షరి ఎదురు రాకుండా నువ్వు బయలుదేరే సమస్య లేదురా. అదిగోనండమ్మా పంచాక్షరి వచ్చేసింది. అమ్మా పంచాక్షరి, నువ్వు బోనాల పండుగ నాడు చెప్పినట్టే మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందమ్మా. అవునక్క, వెళ్ళొస్తాను. మళ్ళీ ఏ బోనాల పండగకు వస్తానో ఏంటో. చూడు తమ్ముడు, ఊరొదిలితే నీరొదిలినట్టు కాకూడదు. అమ్మా నాన్నల్ని మర్చిపోవద్దు. అలాగే నీ ఆశయం వదులుకోవద్దు. క్షేమంగా వెళ్ళరా. అలాగే. రా. నమస్కారం అండి. నమస్తే. ఎవరు బాబు నువ్వు? నా పేరు శ్రీరామ్. నాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదండి, ఒక పంచాక్షరి తప్ప. ఎందుకు ప్రేమించానో చెప్పలేను, కానీ ఎంత ప్రేమించానో చెప్పగలను. నా ప్రాణమంతా. మీ గురించి విన్నాను. నా గురించి చెప్పడానికి నాకెవరు లేరండి. మీరు నాకు పెద్ద దిక్కు కావాలి. అదయ్యా, ఆ కుర్రాడు తన మనసులో మాట చెప్పాడు. ఆ కుర్రాడు అనాథైనా బాగా చదువుకున్నాడు. శ్రీరామ్కి ఎవరూ లేరు గనక మన పంచాక్షరినిచ్చి పెళ్లి చేస్తే తనతో పాటు మీ ఇంట్లోనే ఉంటాడు. ఏమంటావు శంకరనారాయణ? ఏమనేదేముంది, మన దీక్షితులు గారు చెప్పింది అక్షర సత్యం. పంచాక్షరి నీ కూతురే అయినా మన ఊరంతటికి తల్లి లాంటిది. శంకరం, ఇంకేమీ ఆలోచించుకు. పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ మన ఊళ్ళోనే మన కళ్ళ ముందే ఉంటారు. నాకేం అభ్యంతరం లేదు గాని ఒక్కసారి మా అమ్మాయిని కూడా అడిగి. అలాగే. చూడు శ్రీరామ్, నీ చేతుల్లో పెడుతున్నది మా పంచాక్షరిని కాదయ్యా, మా ఊరి పంచప్రాణాన్ని. చూడు బాబు, నీకో విషయం చెప్పాలి. ప్రతి సంవత్సరం వచ్చే బోనాల పండక్కి మా పంచాక్షరి మీద అమ్మవారు ఆహ్వానిస్తుంది. తను నా భార్య అయితే భర్తగా ప్రేమిస్తాను, దేవత అయితే భక్తుల్ని పూజిస్తాను. ఏం శంకరనారాయణ, ఇంట్లోనే ఉన్నావా? ఇదిగో నా మనవరాలతో ఆడుకుంటున్నాను. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఊరు పెద్దలంతా కట్టకట్టుకు వచ్చేసారు? నీకు తెలియదేముంది, రేపు మంగళవారం నుంచే మన ఊళ్ళో బోనాలు. అవునవును, చాటింపు ఇక్కడి నుంచే ప్రారంభించడం మన సంప్రదాయం కదా. శుభం. అలా కానివ్వండి. అమ్మాయికి పసుపు కుంకాలు ఇవ్వండి.
పంచాక్షరి అమ్మా అమ్మా అభయ దుర్గాదేవి అమ్మా అమ్మా నా మనవరాలకి చాలా కాలం నుంచి పిల్లలు కలగటం లేదు. అసలు సంతాన యోగం ఉందో లేదో చెప్పు తల్లి. పుడతారా పుడతారు, నీ బిడ్డకి పిల్లలు పుడతారు. అమ్మా మా ఆయనకి 2 నెలలుగా ఒంట్లో బాగోట్లేదమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆయన ఆయుష్ గట్టిది, వచ్చిన రోగం వెనక్కిపోద్ది. అట్టగే అమ్మా. ఓపిక పట్టు. శంకర్ నారాయణ, శంకర్ నారాయణ, శంకర్ నారాయణ. ఏంటమ్మా? నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా మారబోతున్నాయి. గుండె నిబ్బరం చేసుకో అమ్మా. గుండె నిబ్బరం చేసుకో. ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వు అనేది? పంచాక్షరి చనిపోతుంది, చనిపోతుంది, చనిపోతుంది. అమ్మా, అమ్మా, అందరినీ కాపాడే తల్లివి నువ్వు. నువ్వే అలా అంటే ఎలాగమ్మా? నా కూతుర్ని కాపాడు, నా కూతుర్ని కాపాడు. ఇది బ్రహ్మరాతరా. మావయ్య శాంతించమ్మా శాలి. అభయ దుర్గాదేవి శాంతించు. మమ్మల్ని అందరినీ కరుణించమ్మా. ఉత్తేజులు ఎవరన్నా అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా, శాంతిస్తుంది. ఏంటమ్మా ఇది? ఏంటి దారుణం? ఈ గుడి ఒళ్ళో పుట్టిన నా బిడ్డని సాక్షాత్తు నువ్వే అనుకుని ఈ ఊరంతా కొంచారే. అలాంటి బిడ్డని ఈ గుళ్ళోనే ప్రారంభిస్తావా? లోకానికందరికి నువ్వు తల్లి అనిపించుకుంటే సరిపోతుందా? ఈ బిడ్డకి తల్లి అవసరం లేదా? అవునులే, కడుపు తీపి గురించి నీకేం తెలుసు? ఈ లోకంలో ఏ ఒక్కరినైనా నువ్వు కన్నావా, పెంచావా? అందుకే ఇంత ఘోరం చేశావు. నువ్వు ఒక దేవతవా? నీకు ఆలయం, హోమాలు, సహస్రనామాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చాలా నీకు. నా పంచాయతీని పట్టలు పెట్టుకున్నావు. నీ కళ్ళు మూసిపోయాయి. ఒక్కసారి కళ్ళు తెరిచూడు. రాక్షస సంహారం చేశానని పురాణంలో చెప్పుకుని విరవేగటం కాదు. నీ అవసరంతో పుట్టిన నా బిడ్డని కాపాడుకోలేకపోయానన్న అపఖ్యాతి నీ చరిత్రలో రాసుకో, రాసుకో. బ్రహ్మరాతని తెలుసుకోలేకపోతున్నావురా. అమ్మా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. నా భార్య చనిపోతున్నప్పుడు అది చూసి పాప షాక్కి గురైంది. ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకొచ్చాను. ఎవరూ ఊహించని రీతిలో పంచాక్షరి రూపంలో ఉన్న మీరు కనిపించారు. మిమ్మల్ని తల్లిగా చూపిస్తే నా పాప బతుకుతుందేమన్న ఆశతో ఇలా చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. నా వీడియో చూస్తుంటే ఆందోళనతో మిమ్మల్ని ఏదేదో అన్నాను.
పాప కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐమ్ రియలీ వెరీ సారీ. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయా? నాన్న, అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. అమ్మ మనతోనే ఉంటుంది. మీరేమనుకోకపోతే మాతో పాటు మా ఊరికొచ్చి ఓ 4 రోజులుంటే పాపతో పాటు మామయ్య కూడా మామూలు మనిషి అవుతారు. ప్లీజ్ రండి.